నల్గొండ జిల్లా కేతపల్లి మండల కేంద్రంలో 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఏపీలోని తిరువూరు డిపోకి చెందిన బస్సును ఉయ్యూరుకు చెందిన మరో బస్సు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా ఉయ్యూరు డిపోకు చెందిన బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదం తెల్లవారుజామున జరిగిందని స్థానికులు తెలిపారు. అటు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పరమేష్, బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? వారికి ట్రీట్మెంట్ ఎలా అందుతుంది? ఓకే శాలిని, నల్గొండ జిల్లా కేతపల్లి మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన తిరువూరు డిపోకి చెందినటువంటి బస్సు అయితే ఉయ్యూరు బస్సు వెనక నుండి అయితే ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కి అయితే స్వల్ప గాయాలు జరగడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది ప్రయాణికులు కూడా స్వల్ప గాయాలు అయితే కావడం జరిగింది. ఈ బస్సు డ్రైవర్ అయితే ప్రథమ చికిత్స కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా వేరే బస్సుకి ఆల్టర్నేటివ్ బస్సులు కూడా అరేంజ్ చేయడంతో అయితే దాని నుండి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ ప్రమాదం అయితే ఉదయం తెల్లవారుజామున జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వరుసగా అయితే ఏదైతే ఈ జాతీయ రహదారి మీదనైతే గత కొద్ది నెలల నుండి అయితే వరుస ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఏదైతే ఉదయం రోడ్డు పైన వాహనాలు నిలపకూడదని చెప్పేసి ఇటు పోలీస్ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది వాహనదారులు అయితే రోడ్డు ఇరువైపులో కూడా వాహనాలు ఆపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే తెల్లవారుజామున ఈ ఘటన అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్నటువంటి బస్సులు 2 బస్సులు అయితే ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉయ్యూరు డిపోకి చెందినటువంటి డ్రైవర్ కి అయితే గాయాలు కావడం జరిగింది. అతనైతే ప్రథమ చికిత్స కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా కొంతమంది ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలు కావడం అయితే ప్రథమ చికిత్స అందించిన అనంతరం వారందరినీ కూడా స్వస్థలాలకు పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. థ్యాంక్ యూ పరమేష్.